మానస్ సరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నారు. తమను స్వస్థలానికి చేర్చాలని వేడుకుంటున్నారు. చైనా సరిహద్దుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్ లేదని ట్రావెల్స్ వాళ్ళు అంటున్నారు. మేమంతా విశాఖపట్నానికి చెందిన వాళ్ళమే. కైలాస మానస సరోవర యాత్ర కోసం వచ్చి కైలాస మానస సరోవర యాత్ర సంపూర్ణం అయిపోయి దగ్గర చైనా బోర్డర్ లో ఉన్నామండి. మేము నేపాల్లోకి ప్రవేశించడానికి పర్మిషన్ లేదని ట్రావెల్స్ వాళ్ళు అంటున్నారు. దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ మమ్మల్ని, మా విశాఖపట్నం ఎంపీ అయిన భరత్ గారు అందరూ మమ్మల్ని సురక్షితంగా విశాఖపట్నానికి మమ్మల్ని చేరుస్తారని మేము కోరుకుంటున్నాం. మేము తిరుపతి నుంచి వచ్చిందామండి. మేము మానస సరోవర యాత్రకు వచ్చినాము. దర్శనం బాగా అయింది. చైనా బోర్డర్ ఉంటాం మేము. ఇప్పుడు చైనా వాళ్ళు, నేపాల్ వాళ్ళు అనుమతి లేదు. ఆ అనుమతి ప్రసాదించమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. సార్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ ఇక్కడ అంతా దర్శనం బాగా అయింది. కాకపోతే ఈ పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం మూలన మేము చాలా కొంచెం భయపడుతున్నాము. సో తప్పకుండా మాకు హైదరాబాద్ చేర్చవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు విశాఖపట్నం నుండి 8 మంది మానస సరోవర యాత్ర కావడం జరిగింది. అలాగే తిరుపతి నుండి, విజయవాడ నుండి, హైదరాబాద్ నుండి కూడా 21 మంది టోటల్ గా మన ఆంధ్రప్రదేశ్ నుండి రావడం జరిగినప్పుడు కూడా యాత్ర అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. శ్రీభారత్ గారు పిఏ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. అలాగే రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టడంతో ఎంతో స్పందించి మా దగ్గర నుండి ఉన్న వీసా నెంబర్లు అలాగే ప్రతి ఒక్కరి పేర్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే రెస్పాండ్ అయిందో అదే విధంగా ఇక్కడైతే మటుకు టిబెట్ గవర్నమెంట్ అలా చైనా గవర్నమెంట్ అయితే మటుకు ఆ అనుకూలంగా ఆయన పరిస్థితిలో లేదు. మానస్ సరోవర్ యాత్రకు వెళ్లి రిటర్న్ అవుతున్న 21 మంది యాత్రికులు తెలుగు వాళ్లు అక్కడ చిక్కుకున్నారు. నేపాల్ నుంచి భారత్ లోకి రావాల్సి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ యాత్రికులు చిక్కుకుపోయారు. వారు ప్రభుత్వం ఎలాగైనా స్పందించి వారిని తిరిగి తమ స్వస్థలాలకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. పూర్తి వివరాలు నాయుడు అందిస్తారు. నాయుడు, రాష్ట్రాలకు చెందిన తెలుగు వాళ్ళు మానస సరోవర యాత్రకి ఈ నెల 2వ తారీఖున ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఇందులో విశాఖపట్నానికి చెందినటువంటి వాళ్ళు 8, అలాగే తిరుపతి, విజయవాడకు, అలాగే హైదరాబాద్ నుంచి 13 మంది వరకు ఉన్నారు. వీళ్ళంతా కూడా 21 మంది కూడా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే. అయితే వీళ్ళంతా కూడా అల్లర్లు జరిగే సమయంలో ఏదైతే ఇప్పుడు ఉందో నేపాల్ నుంచే వీళ్ళు చైనా బోర్డర్కి వెళ్లి మానస సరోవర యాత్రలో ఉన్నారు. ఆ యాత్ర తిరిగి వచ్చే క్రమానికి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బోర్డర్స్, చైనా నుంచి ఇటు నేపాల్కి వచ్చేటువంటి బోర్డర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి టూరిస్టులు కానీ అదర్స్ కానీ ఎవరిని అలౌ చేయడం లేదు. దీంతో వాళ్ళంతా కూడా అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళకు వీడియో ద్వారా వాళ్ళకు సమాచారాన్ని బయటికి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు టూర్ ఆపరేటర్స్ ద్వారా వెళ్లారు. సో అక్కడ 2 రోజులు ఉండడానికి చైనా బోర్డర్ లో కొంతవరకు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బయట ఇంకెక్కడ ఉండడానికి షెల్టర్ కానీ లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, తమను ఆదుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా ఒక వీడియో ద్వారా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో నేపాల్ లోపలికి వాళ్ళని అనుమతించేటువంటి పరిస్థితి లేదు. సో అక్కడికి వెళ్లాలంటే ఇమిగ్రేషన్ ఖచ్చితంగా చెక్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని దాటి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కావచ్చు మమ్మల్ని కాపాడాలని చెప్పి వాళ్ళంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. విజయ చంద్రిక. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.